నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఇనాం భూములు అనగానేమి? ఇనాం భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉందా? ఇనాం భూములు కొనుగోలు చేసినట్లయితే చెల్లుతాయా అనేటువంటి సమస్యల మీద చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇనాం భూములు అనగానేమి అంటే, ఇనాం భూములు అనగా రాజులు, ప్రభువులు, తర్వాత నిజాం ప్రభువులు ఉన్నటువంటి ఆ కాలంలో వాళ్ళకు కొన్ని వేల వందల ఎకరాలు భూములు ఉండేవి అనమాట. అప్పుడు ఆ యొక్క రాజులు, చక్రవర్తులు, ప్రభువులు, నిజాం ప్రభువులు, సుల్తానులు ఇలాంటి వారందరికీ కొన్ని వేల ఎకరాలు, అంత భూమి అంతా కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండేది. వాళ్ళ స్థానంలో పనిచేసినటువంటి ఆస్థాన కవులు, భటులు, వాళ్ళ యొక్క సంగీత విద్వాంసులు, వారికి నృత్యకారులు, వీళ్లకు ఎప్పుడైతే బాగా సంగీతం చెప్తారో వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు భూములు. దాన్నే ఇనాం అంటాం అనమాట. ఇనాం అంటే తెలంగాణలో గిఫ్ట్ అని అర్థం. గిఫ్ట్ అంటే ఏంటి? ఈ యొక్క వీళ్ళు కవి మంచిగా కవులు కవిత్వం చెప్పినందుకు అతనికి గిఫ్ట్ రూపంలో ఒక 100 ఎకరాల భూములు ఇచ్చేవాళ్ళు. అలాగే రాజులు, చక్రవర్తులు, సుల్తానులు, నిజాం ప్రభువులు కూడా కొన్ని 100 ఎకరాలు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఇనాం ఇచ్చినటువంటి భూమిని ఇనాం భూములు అంటారు. ఈ ఇనాం భూములు అనేటివి వృత్తిపరంగా కూడా ఇచ్చేవారు. బ్రాహ్మణులకు ఇనాం ఇచ్చేవారు, చాకలి వాళ్ళకి ఇనాం ఇచ్చేవారు, అలాగే కుల వృత్తుల వాళ్ళకి అందరికీ కూడా ఇనాం భూములు ఇచ్చేవారు. అంటే వాళ్ళ యొక్క పని చేసినందుకు వాళ్ళకు ఏదో ఒక రూపంలో వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇనాం రూపంలో ఇచ్చేటువంటి భూమిని ఇనాం భూములు అంటారనమాట. సో ఈ ఇనాం భూములు అనేటివి ఇంతకుముందు ఎప్పుడైతే ఇనాం భూములు తీసుకున్నారో వాటిని ఆ యొక్క ఏ ఫ్యామిలీ అయితే ఇనాం తీసుకున్నదో అదే ఫ్యామిలీని ఆ భూమిని సాగు చేసుకోవాలి. దాన్ని అమ్ముకోవడానికి వీల్లేదు, అమ్ముకోవడం కూడా కుదరదు. సో ఎప్పుడైతే వారసత్వంగా ఇనాం భూములు వస్తున్నాయో ఆ ఇనాం భూములను కూడా మనము ఇప్పుడు మీ తాతల నాళ్ళ నుంచి మీకు ఇనాం భూమి ఉన్నట్లయితే ఆ భూమి మీరు గత 20 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు, ఆ భూమిలో మీరే పంట పండిస్తున్నారు, పొజిషన్లో మీరే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇందులో కూడా ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మేము పొజిషన్లో ఉన్నాం కాబట్టి అడ్వర్స్ పొజిషన్ కింద ఏమంటామండి, అడ్వర్స్ పొజిషన్ కింద ఈ భూమి మా తాతల నాటి నుంచి 30 సంవత్సరాల నుంచి మేమే ఉన్నాము, లేదా 1955 స్వాతంత్రం రాక ముందటి నుంచి కూడా మేమున్నాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మేమే ఉన్నాము, మా ఫాదర్ తర్వాత నేనున్నాను. ఇలాంటి వారసత్వంగా వస్తున్నప్పుడు ఆ భూమిని మీరు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. కానీ ఇనాం భూములను అమ్మేటప్పుడు మాత్రము ఎవరైనా కొనాలంటే మాత్రం ఇనాం భూములు కొనడానికి ముందుకు రాదు. ఎందుకంటే ఇనాం భూములని వేరే వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేయడం వీలు కాదు. సో కాబట్టి ఇనాం భూములు అంటే ఏ వ్యక్తిగలైతే వాళ్ళ యొక్క కుల వృత్తుల రూపంలో కానీ, కవులు కానీ, పండితులు కానీ, లేదా సేనాధిపతులు కానీ వాళ్ళు చేసిన సేవలకు గాను గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి భూములని ఇనాం భూములు అంటారు. ఇప్పటికి కూడా మన తెలంగాణలో ఇనాం భూములు చాలా మటుకు ఉన్నాయి. ఈ ఇనాం భూములను వాళ్ళ యొక్క వారసత్వంగానే వస్తున్నారు. వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఆరు తీసుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నట్లయితే మీరు అడ్వర్స్ పొజిషన్ కింద మీకు పూర్తి పట్టాలు ఉన్నప్పుడు మాత్రం మీరు అమ్ముకోవడానికి వీలు ఉంటుంది. కానీ కొనుగోలు చేసే వాళ్ళు ఇనాం భూములు కొన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ యొక్క పట్టాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో లేవో చూసుకొని అప్పుడు మాత్రమే జాగ్రత్త పడి కొనాల్సి ఉంటుంది. అందుకని ఏదో ఒక రకంగా ఇనాం భూములు ఉన్నాయి, ఫ్రీగా ఇచ్చిన భూములు కదా మీకు ఎందుకు ఇచ్చేది అని అట్లా అనుకోకుండా ఇనాం భూములకు కూడా వాళ్ళు ఓనర్లే. ఎందుకంటే అడ్వర్స్ పొజిషన్ కింద 12 సంవత్సరాలు ఎవరైతే దాటుతుందో వాళ్ళని ఓనర్లుగా ప్రకటిస్తాము. సో ఓనర్షిప్ అనేది వచ్చిన తర్వాత వారికి పూర్తి హక్కులు ఆ భూమి పైన ఉంటాయి. కాబట్టి వారు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఇనాం భూములు అనగా మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇనాం భూములు అంటే రాజులు కానీ, చక్రవర్తులు కానీ, సో కవులకు, కళాకారులకు, కుల వృత్తుల వారికి ఇనాంగా ఇచ్చినటువంటి భూములనే ఇనాం భూములని తెలుసుకున్నాము. సో ఈ ఇనాం భూములను కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ప్రాపర్టీ చూసుకొని కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ.